రుతురాజ్ గైక్వాడ్కి అన్యాయం జరుగుతుంది అనే బస్ బాగా వినిపిస్తుంది. గతంలో సంజు శాంసన్ విషయంలో వినిపించినంతగా వినిపిస్తాం. అభిమన్యు ఈశ్వరన్ని కూడా తీసుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్కి మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు అని. దాన్ని ఎలా చూడాలి సార్? ఇది అంతా సోషల్ మీడియా క్యాంపెయిన్, ఇది సోషల్ మీడియా హంగామా. ఇది సరే, రుతురాజ్ గైక్వాడ్ కూడా ఖచ్చితంగా అతనికి టెస్ట్ మ్యాచ్లు, అందుకనే అతన్ని మనం ఇక్కడ కూడా ఆడించలేదు, వేరే ఫార్మాట్స్ లో ఆడించకుండా ఇండియాకి పంపించారు, బాగానే ఉంది. ప్రాబ్లం ఏంటంటే అభిమన్యు ఈశ్వరన్ స్కోర్డ్ మోర్ రన్స్. దులీప్ ట్రోఫీ తీసుకోండి మీరు, అక్కడ సెంచరీలు చేసి తర్వాత అతని ఆస్ట్రేలియా వెళ్ళే వరకు అన్ని ఆల్మోస్ట్ బోల్డ్ 4-5 హండ్రెడ్స్ ఉన్నాయి. సో ఆ రకంగా తీసుకుంటే ఇద్దరి మధ్య మనం చూసినప్పుడు అభిమన్యు ఈశ్వరన్ బెటర్ గా పర్ఫామ్ చేశాడు. సో డొమెస్టిక్ లో బాగా ఆడిన వాళ్ళకి ఇవ్వకుండా ఎలా చేస్తారు? సో ఇద్దరు కూడా టెస్ట్ మ్యాచ్ రాలేదు ఇందులో. సో అందుకని అతనికి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది మనం చూసాం. తర్వాత ఇండియాకి అతను కెప్టెన్ చేశారు, అతనికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా లేరు, కెప్టెన్ చేశారు. కానీ అతను అక్కడ కూడా ఇండియా తరఫున పర్ఫామ్ చేయలేదు. సో మీరు పర్ఫామ్ చేయకుండా ఆడాలనుకోప్పుడు దేవదత్ పడిక్కల్ని టీంలో తీసుకున్నారు. అతన్ని అక్కడ ఆస్ట్రేలియాలో కంటిన్యూ చేసి రుతురాజ్ ని సాయి సుదర్శన్ ఇండియాకి వెనక్కి పంపించారు.